గుడ్ మార్నింగ్ సార్. ఏయ్ మరీ శోభనం గదిలో ఉంది, క్లీన్ చేయి. అలాగే సార్. హాయ్ డాడ్. రాత్రి ఫోన్ చేస్తాను చేయలేదే? రాత్రంతా బాగా బిజీగా ఉన్నాను డాడీ, అందుకే ఫోన్ చేయలేకపోయాను. బిజీయా? కన్న తండ్రి కూడా గుర్తున్నా అంత బిజీ ఏంట్రా? అనవసరంగా సీరియస్ ఒక డాడీ, అసలే నీకు బీపీ 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 అనేది చేస్తున్నావు. టైంకి ఇంటికి రావు, టైంకి తిండి తినావు, టైంకి నిద్రపోవు. అసలు ఇప్పుడు ఎంతకీ ఏ హోటల్లో ఉన్నావురా? గ్రీన్ పార్కా, కృష్ణ ఓబరాయా, హాలిడే ఇన్నా? నువ్వెక్కడి నుంచి డాడీ? స్విమ్మింగ్ పూల్ నుంచి. ఏ స్విమ్మింగ్ పూల్ నుంచి? బాబు మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. అయ్యా మీ ఫేస్ ఆ టేప్ టర్నింగ్ ఇచ్చుకోండి. హాయ్ డాడ్. హాయ్ మై డియర్ సన్. ఏం గొప్ప ఫ్యామిలీ అండి బాబు. బాబు 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 తోకదు. నువ్వేం కంగారు పడబాక. మా వాడికి గోడలు దూకడంలో గొప్ప ప్రాక్టీస్ ఉంది. ఏనాన్నా డైరెక్ట్ గా పార్టీ నుంచేనా ల్యాండింగ్? అవును డాడీ. అవును డాడీ కాదు. ఒక కన్ను లేకపోతే రెండో కన్నుతో అడ్జస్ట్ అవ్వచ్చు, ఒక చెయ్యి లేకపోతే రెండో చేతితో అడ్జస్ట్ అవ్వచ్చు, ఒక కాలు లేకపోతే రెండో కాలుతో అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ మై డియర్ సన్, భగవంతుడు ఏ విధమైనటువంటి అడ్జస్ట్మెంట్ పెట్టలేదో గుర్తుంచుకో. నీ ఏజ్ లో నేను రోజుకి 3 షిఫ్ట్లు పనిచేసేవాడిని. కానీ ఇప్పుడు ఒక కిడ్నీలో రాళ్ళు అంటున్నారు, ఇంకో కిడ్నీలో నీళ్లు అంటున్నారు, నరాల్లో సెల్స్ లేవంటున్నారు, బాడీలో బ్యాటరీయే లేదంటున్నారు. మై డియర్ సన్, ఇప్పుడు నా వయసు 50 సంవత్సరాలు. కాబట్టి నా బాడీలో ఏ పార్ట్ పని చేయకపోయినా ఎవ్వరికి ఏమీ నష్టం లేదు. కానీ నువ్వు జస్ట్ 25 ఇయర్స్ బాయ్వి. ఈ వయసులో నువ్వు నాకు మళ్ళీ రీబోర్కి వచ్చావనుకో, ఆ తర్వాత చేయడానికి ఏమీ ఉండదు. గది నిండా బొమ్మలు అంటించుకుని పడుకోవాల్సిందే. డాడీ లాగా. తమరు కొంచెం తక్కువ మాట్లాడితే బెటర్. కాబట్టి మై డియర్ సన్, ఈ నైట్ ఎఫెక్ట్స్ సీన్లు మానేసి లక్షణంగా పెళ్లి చేసుకో, లేదా బలాందాన్ని ప్రేమించానని చెప్పు. చే నువ్వు కూడా బూతులు మాడతావేంటి? ఏంట్రా లవ్ చేయటం భూతా? బూత్ కాక మరి ఏంటి? లవ్ చేసిన వాళ్ళు ఎవరు సక్సెస్ అయ్యారే? దేవదాసు పార్వతి లవ్ ఫెయిల్, లైలా మజ్ను లవ్ ఫెయిల్, సలీమన్నర్కి లవ్ కూడా ఫెయిలే. అక్కడేమో ఆగ్రాలో తాజ్మహల్ కట్టించాడు, ఇంకోటేమో ఇంకో చోట అదేదో కట్టించాడు. నేను లవ్ లో పడి మందిరాలు కట్టించలేను. ఐఎమ్ సారీ. ఓపిక ఉన్నంత కాలం ఎంజాయ్ చేస్తాను. దట్ ఈస్ మై పాలసీ. ఎక్స్క్యూజ్ మీ. వీడు మనం మాట వింటాడంటావా? వినేలాగా పెంచారా కొడుకుని? ఏ లెవెల్కి జరగొట్టారో ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. ఏంట్రా అర్థవా? మరి ఎందుకు కలిసింది? ఆగు. ఏంటని కుర్రాన్ని పాటు చేస్తున్నారు? రే ఎర్రి పప్ప, బతికి చెడ్డం కంటే చెడి బతకడం గొప్పరా. తాగరా తాగు. ఏమండి వడ్డాను కొనిపెట్టరు? అబ్బో, వచ్చిన 2 రోజులకే వడ్డానని పెట్టేశావు. 4 రోజులు అయితే బిల్డింగే రాసిమ్మంటావేమో. ఇంకో 4 రోజులు ఉపయోగపట్టు. నీ రేంజ్ ఏంటో డిసైడ్ చేసేస్తా. అబ్బా, ఇంకెక్కడ పోయేది? ఇరుక్కుపోయిన తర్వాత ఏడ్రా ముద్దు పెట్టుకుంటా. కొంచెం కోఆపరేట్ చేయవే. పెట్టుకో 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 పెట్టుకో. ఈ ఎస్ఐ బ్రహ్మానికి కావాల్సింది పోలీసుల సెల్యూట్లు కాదు, రౌడీల సెల్యూట్లు, గూండాల సెల్యూట్లు, బ్రోకర్ల సెల్యూట్లు. పక్క పరిధిలో మర్డర్లు జరగొచ్చు, ఐ డోంట్ మైండ్. కానీ నా పరిధిలో మాత్రం లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ గా ఉండాలి. అలాంటి కిచ్చికిళ్ళు ఒప్పుకోను. చెప్పండి, ఎక్కడ రౌడీజం జరుగుతుందో, ఎక్కడ గుండాయిజం జరుగుతుందో, ఎక్కడ అరాచకం జరుగుతుందో చెప్పండి. సార్ మన ఏరియాలో అంతగా అవేమీ లేవు కానీ సార్, వ్యభిచారం మాత్రం చాలా అభివృద్ధిలో ఉంది సార్. నో, దొంగతనం చేసేవాడినైనా వదిలేయచ్చునేమో గాని దొంగతనంగా వ్యభిచారం చేసేవాడిని మాత్రం వదలటానికి వీల్లేదు. కమాన్ ఫాలో. అయ్యో ఇంకా రాడేటి. హలో, ఎవరు మాట్లాడేది? బ్రదర్ బాబురావు. నీకు బుద్ధి ఉందా అసలు? ఏదో హాస్టల్ ప్రజలు పంపిస్తానన్నా ఇక్కడ స్పీకర్ రాలేదా? ఇక్కడ అమ్మాయిలు డబ్బులు ఎక్కువ కావాలని పేచి పెడుతున్నారండి. అబ్బా, డబ్బుల సంగతి తర్వాత ఆలోచించొచ్చయ్యా, ముందు నా సంగతి ఆలోచించు. పిచ్చెక్కిపోతున్నాను. ఇదిగో నువ్వు అర్జెంట్ గా బ్యూటిఫుల్ ఫిగర్ తీసుకురా. సరే. లుకింగ్ తర్వాత ముందు డబ్బులు ఇవ్వు. నేను ఇక్కడెందుకు? ముందు డబ్బులు ఇవ్వయ్యా. గుంట బాగుందా? You go this side. You go this side. You go that side. మీరు పైకి రండి. మీరెక్కడే? రా. లెక్కట్టుకో.
బావా, నా చెల్లికి అన్యాయం చెయ్యకు. నీ కాళ్ళు మొక్కుతా. కట్నం ఇవ్వలేదని మీ అమ్మ నా చెల్లిని వెళ్ళగొట్టింది. ఆ కట్నం ఇచ్చేదాకా రోజుకు 200 ఇస్తేనే గాని టెంపరీగా కాపురం చేయనని నువ్వన్నావు. బావా, నేను నా చెల్లి రాళ్లు కొట్టి ఈ 200 సంపాదించాం. ఈ 200 తీసుకొని నా చెల్లితో కాపురం చేయి బావా. అన్నయ్య, నా దుస్థితి ఏ చెల్లికి రాకూడదన్నయ్యా, రాకూడదు. లాడ్జికొచ్చి ఓ వ్యభిచారంలాగా భర్తతో కాపురం చేయటం నా దురదృష్టం అన్నయ్య, దురదృష్టం. ఏం చేయనన్నయ్యా? బాధపడకు చెల్లెమ్మ. బావా, నీ రూపం నా చెల్లి కడుపులో పడితే అల్లుణ్ణి చూసుకుంటున్నైనా ఆనందంగా గడిపేస్తాను బావా. నా చేత వ్యభిచారం చిచ్చే, నా చేత కాపురం చేయించడం నీ వల్ల కాదు. నా వల్ల అవుతుంది బావా. ఎలా? మా ఏరియా ఎస్ఐ బ్రహ్మం గారికి చెప్తే ఇక్కడే ఇప్పుడే నీ చేత కాపురం చేయిస్తాడు. ఏంటి బెదిరిస్తున్నావా? కాదు, నిజం చెప్తున్నాను. మా ఏరియా ఆడవాళ్ళు ఏడిస్తే ఆయన కూడా ఏడుస్తాడు. మా ఏరియా ఆడవాళ్ళు నవ్వితే ఆయన కూడా నవ్వుతాడు. మా ఏరియా ఆడవాళ్ళు నిద్రపోయాకే ఆయన కూడా నిద్రపోతాడు. ఏట్రా తెగ బిల్డపిస్తున్నావు? అయితే ఆడొచ్చిన పీకుతాడా? నమస్కారం బ్రహ్మం గారు. నమస్తే. ఆ లాఠీతో పడిచి నా మాంగళ్యాన్ని తెచ్చబోకండి సార్. అవును సార్. చూడు బ్రదర్. కాదు బాబురావు. చూడు బ్రదర్ బాబురావు. యు గెట్ అవుట్. గెట్ అవుట్ అయితే కూర్చోమ్మా, కూర్చో. రే సన్నాసి, కాపురం చేయి. నేను చేయను. Shut up. చంపేస్తాను. పిల్లలు పుట్టే వరకు కాపురం చేయి. ఓకే? అయ్యో, నువ్వు వెళ్ళు, నేను దగ్గరుండి కాపురం చేస్తాను. వెళ్ళు. అలాగే. మూడు చాలా ఇంకోటి పురమాయించిన ఇవి 3 పెడతారు బావా. తెలుసమ్మా, మా ఏ రాష్ట్రంలో 3 ఆడతాం, ఇక్కడ 3 ఆడుతున్నారా లేదని సెక్స్ చేస్తున్నాం అంతే. మొదలెడదామా? అబ్బాయి బోని రాయ్యా. క్రికెట్? నో 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 నో, ఇట్స్ ఎ ఫూలిష్ గేమ్. ఐ వోంట్ ప్లే. రాదని చెప్పొచ్చుగా. ఇదిగా గోల్డ్ బాబు, అట్ట అంటావేంటి? నువ్వు రాయబోని. ఇదిగా అబ్బాయి ఇట్ట అంటే ఆట నీ అట్లా ఆడతాడు తెలుసా? ఇట్టాకి బాల్ ఉంటది, ఎంత పెద్ద బొంగు ఉంటది, ఇక్కెట్లు మాత్రం ఉండవు అంతే. అదే ఆట బాయ్ బేస్ బాలా. నో 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 నో, బేస్ బాల్ ఆంటీ. ఆంటీ అన్న దిష్యు అనమన్నానా? ఒత్తే ఆడొచ్చు కదా. రాక కాదు, ఇంట్రెస్ట్ లేక. చూస్తారా? యా. క్యాచ్. అవుట్. కమ్ ఆన్ జెర్రీ, కమ్ ఆన్. యా కమ్ ఆన్. ఇదిగో రండి, అందరూ అక్కడ ఏం చేస్తున్నారు? ఏంటి గోల్డ్ బాబు గారు, మీరు కీపింగ్ చేస్తారా? బాగోదండి, ఇక్కడ మాంగారు ఉన్నారు. మనకి ఇలాంటి కీపింగ్ లేని ఏ రాసరా? ఏమండి, ఆ కీపింగ్ కాదండి, వికెట్ కీపింగ్. నేను అదే అనుకున్నాను. ఓ, ఇది కావండి, నేను ఒక్కనే ఏం చేయాలి, మీరు అందరూ రండి. మీరు కొంచెం దూరం వెళ్ళండి. మాంగారు మీరు అక్కడికి వెళ్ళండి. గోల్డ్ బాబు ఇక్కడ నుంచి రండి చాలా. అలాగే. లెట్స్ స్టార్ట్. ఏయ్, ఎవరైనా బాల్ మిస్ చేశారో నేను మనిషిని కాను. అది మాకు ముందే తెలుసు. యా. ఇది ఏమైనా నువ్వే పెట్టుకోవాలి, నా వల్ల ఎలాగ అవ్వదు. నేను చూసుకుంటాలే. రెడీ రెడీ. ఇదిగో చూసుకునేవే, ఇక్కడ కర్రలు అడిపోతున్నాయి, కష్టపడి పోతాం. బోలే ఓ బోలే తురూటా దిల్ టూటా మేరే యార్ కో మిలా దే. దేవుడి దగ్గర ఆ హిందీ పాటలేంటి? ఆయనకేం అర్థం అవుతుంది? దేవుడు సర్వాంతర్యామి, ఆయనకి అన్ని భాషలు అర్థం అవుతాయి. బోలే ఓ బోలే బోలే ఓ ఫోన్ తీ. బోలే. హలో హలో, ఏమండి ఇది చరణ్ రూమేనా? అవునండి. చరణ్ ఒకసారి పిలుస్తారా? అలాగేనండి. చెరీ, నీకే ఫోన్. ఏమాయ్, అమ్మాయి దొరికినట్టుంది, మనకు వాడు చెప్పలేదు, మనకెలా దొరికిపోయాడు? హలో, ఎరా, ఒక్క రోజుకే అమ్మాయి దొరకపోతే మా అందరితో మాట్లాడాలనిపించిందని ఫోన్ చేసావు, ఇప్పుడు దొరికితే ఫోన్ చేయాలనిపించలేదా? అంటే నాన్న, అమ్మాయి నిన్నే దొరికింది, నేనే ఫోన్ చేద్దాం అనుకునే లోపల మీరే చేశారు. అది సరే, మొత్తానికి కలిసిపోయారు. అమ్మాయిని రేపు సాయంత్రం స్టేషన్ తీసుకురా. స్టేషన్? ఏ స్టేషన్ కి? మేము షిరిడి వెళ్తున్నాం కదరా, హైదరాబాద్ లో ట్రైన్ 15 గంట ఆగుద్దట. తీసుకొచ్చే వరకు మీ అందరం చూస్తాం కదా. అంటే నాన్న, అమ్మాయిని స్టేషన్ కి తీసుకొస్తే అంత బాగుండదేమో. అంటే రూమ్ తీసుకొస్తే బాగుంటుందా? అది కాదు నాన్న, నేను వేషాలేక నేను చెప్పించేయి. అమ్మాయిని తీసుకొస్తున్నావు.
హైగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దికశైలసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దికశైలసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దికశైలసుతే రమ్య కపర్దికశైలసుతే రమ్య కపర్దికశైలసుతే రమ్య కపర్దికశైలసుతే. టెన్షన్ గా ఉందా? ఉండదేంటి? అవును, ఎప్పుడు చిన్నప్పుడు చూసుంటారు కదా, ఇప్పుడు వాళ్ళు నిన్ను గుర్తుపడతారా? మనం ఎంత ఎదిగినా కన్న వాళ్ళకి ఎప్పుడు మనం చిన్నపిల్లలాగా కనబడతాం. వాళ్ళు గుర్తుపడతారులే కానీ నువ్వు వస్తావా? ఎప్పుడండి వీడు? ఏంటి నా నాన్న ఇంకా రాలేదు? ఎంత ఎదిగిపోయావమ్మా చెల్లి, ఎంత ఎదిగిపోయావు. ఓవర్ యాక్టింగ్ లేట్ గా వచ్చింది కదా, ఎక్కువైందా? బాగా తగ్గిద్దాం. అరే చూడు మావా, శ్రీదేవి నడుములా ఎంత సెక్సీగా ఉందో. అరే ఏ చూసా శ్రీదేవి నడుము మావా. ఏమవుతున్నారా మీరు ఇక్కడ? మంద అవుతున్నారా కల్తీ సారా అమ్ముతున్నారా? చాలే లేరా గుర్రాళ్ళకి కిర్రెక్కిత సాయి. ప్రముఖ మద్యం వ్యాపారి భిక్ష యాదవ్ కి చెందిన వివిధ వైన్ షాపుల్లో, బారుల్లో కల్తీ మద్యం తాగి 10 మంది అస్వస్థులయ్యారు. దీంతో రెచ్చిపోయిన జనం అతనికి సంబంధించిన 25 వైన్ షాపులు, బార్ల మీద దాడి చేసి కోట్లాది రూపాయల ప్రాపర్టీని ధ్వంసం చేశారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అతని లైసెన్సులు రద్దు చేసి షాపులన్నీ సీజ్ చేసింది. ఇదిలా ఉండగా మద్యం తాగి అనారోగ్యం పాలైన వ్యక్తులు ఎవరు, ఎక్కడున్నారన్నది తెలియడం లేదు. వాళ్ళని భిక్ష యాదవ్ మాయం చేసి ఉంటాడని యువజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎవరా ఇళ్ళు? అదే తెలవట్లేదన్నా. మనతో గేమ్స్ ఆడేటోడు ఈ సిటీలో పుట్టలే. ఈ నా కొడుకులు ఎవరన్నా? మొన్న పాలిటిక్స్ లో ఎంటర్ అవుతుంటే అందులో పుల్ల పెట్టిర్రు. ఇవాళ మొత్తం వైన్ షాప్స్ అన్ని గోల్. ఆ నా కొడుకులు ఎవరో తెలిస్తే కైమా కైమా లెక్క కొట్టేద్దును. కానీ వాళ్ళు ఎవరో తెలియదు. పిచ్చెక్కి పోతుందన్నా. అరే నువ్వేంది భయ్, అసలే బాగా గరంలో ఉంటావు, నువ్వు ఇంకా గరం చేస్తున్నావు. ఆ చేసిన నా కొడుకులు ఎవరో మనం కనిపెడదాం కానీ ముందు బావని కూల్ చేయాలి. కూల్ చేయాలంటే గాడికి పోవాలి. ఏం బావా, శశికళ దగ్గర పోయి ఎన్ని రోజులు అయింది? అరే ఓ, మనం మస్తుగా ఎంక్వైరీ చేసినాం. ఇది స్టూడెంట్ కానీ ఇల్లు కాదు, పోలీసు ఇల్లు కాదు. రాయిరి బే, మస్తుగా రాయిరి. నడురు బే, చల్ పోండి పోండి. అన్న అన్న అన్న, నువ్వు స్టూడెంట్ అన్నా కాదన్న, పోలీస్ ఆఫీసర్ అన్నా? లే మరి ఏంది బే నకరాలు చేస్తున్నావు? గోడల మీద కాదు, నట్టిట్లా రాస్తా. ఏం పీక్కుంటావు నా బ్రష్ మీద హెయిర్? ఇల్లెవరితో తెలుసా? శశికళవి. మనం అంటే మస్తు లైకిస్తుంది. పళ్ళు 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 కొనుక్కోద్దు. ఇరిటేషన్ నాకు. పళ్ళు గుర్తురా మీరు. నల్ల బాలు, నల్ల తాచు లెక్క నాకి చంపేస్తా. పళ్ళు గుర్తున్నాడు. నేను తొడ కొడితే మెరుపులు వస్తాయి. పళ్ళు గుర్తున్నాడు. అడ్డంగా తల నరికి తల తంతే నీ తమ్ముడు క్యాచ్ చేయాలి. పళ్ళు గుర్తున్నాడు. పళ్ళు ఏడు గెటప్పి నచ్చలేదు నాకు. అన్నా ఏంది బే? బావెవరో నీకు తెలుసు? ఎవడైనా నా గురించి తెలుసుకోవాల్సింది. ఈ నల్ల బాలు ఎవడి గురించి తెలుసుకో. అట్లాగాదే భిక్షు యాదవ్ ఎవరికనా? ఇప్పుడు ఆ బచ్చగాని గురించి ఎందుకురా? నా వెనక పొట్టి పాగలగాని లెక్క తిరుగుతుండే. ఆడికి మడ్డర్లు ఎట్లా చేయాలో నేను నేర్పించిన. ఇప్పుడు అది చేసుకునే బతున్నా. అట్లనా? మరి శిష్యుడు ఎదురుంటే గుర్తుపడతలేవేందే? ఏడాబే, ఏడాడు నీ గురువు అంట, నమస్తే పెట్టు.
మరి శశికళ అక్క సొంత అక్క అక్క అన్నా లోపల నువ్వు వాడుకో, వీడితో మేము ఆడుకుంటాం. మా గురువు గారు కొంచెం చూసుకోటండి. ఎంతో గొప్ప చెప్పినా కాలు పట్టుకొని కొట్టా తల వద్దని దాని పెడతావా అసలు బిడ్డ కలవాలని దాని పెడతా. భరతరం విష్ణం శశివర్ణం చతుర్భుజం. ఇదేమిటి? ఈ జబ్బు నాకు వచ్చిందేమిటి? అమ్మో, ఇప్పుడు వధూవరులు ఇద్దరు కళ్ళు మూసుకుని ఇష్టదైవాన్ని స్మరించుకోండి మహాదేవా. ఇష్టదైవమైనా కనపడే దైవమైనా నాకు మా అమ్మే. లే శ్రీ, అమ్మకాళ్ళకి నమస్కారం చేసేద్దాం. అమ్మ కాళ్ళకి దండం పెడతానంటే వద్దంటావేంటే? నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? మహాదేవా వద్దు తల్లి, చెప్తే విను నా మాట. అయ్యో అమ్మా, లేచి నమస్కారం చెయ్యి. మమ్మీ చూడు. అరే ఏమిటది? రెండు. వీడెవడో ఊరికి మనగాళ్ళ ఉన్నాడే, రెండింటితో ఆపెట్టలేడు. ఇక్కడేదో వాస్తుబలం బాగలేదు, దోషం దొరికిపోతుంది, స్థల మార్పిడి అవసరం. అమ్మా నువ్వు ఇలారా, ఇలారా, ఇక్కడ వచ్చి నిలబడు. నువ్వు పద పద మహాదేవా, నువ్వు ఇక్కడ కూర్చో. శాస్త్రి గారు, ఇప్పుడు ఎలా పెట్టుకుంటావో చూస్తాను. నేను ఇక్కడి నుంచి లేవను, ఒక్క ఇంచు కూడా కదను, కానీ ముద్దు పెట్టుకుంటాను. ఫినిషింగ్ టచ్ గా లిప్ టు లిప్ పెడతాను. లిప్ టు లిప్? ఇదిగా ఈ నరసింహశాస్త్రి దగ్గర నీ పప్పులే ఉడకో, బిగడేలు స్టార్ట్ అయ్యాయి. విరగడాలే తప్ప అత్తుకోటాలుండవు, ఓన్లీ బ్రేకింగ్స్, నో టచింగ్స్. ఆయన మహా ఏంటి? అమ్మా నువ్వు ఇలారా. మమ్మీ 3. అయ్యయ్యో, తిక్క కుదిరిందా మహాదేవా? అయ్యా ఇప్పుడు పెట్టండి ప్రశాంతంగా ముహూర్తాలు. అలాగే మహాదేవా. తేజ, నీకోసం స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ తెచ్చాను చూడు. అరే ఇదే. సారీ అండి, స్లిప్ అయ్యి. కళ్ళు కలపలేదేంటి? అనకపిల్లి అప్పల కొండ కాలు మీద పడిపోయినావు. కోతలకొండే తిట్టండి సార్, ఇంకా తిట్టండి. తిట్లా అంత బాగున్నా ఏంటి? పిచ్చిలాకొండే బాగా తిట్టా. చెత్తలాకొండే ఏదైనా వెరైటీగా తిట్టరా. ఈడే డ్రైవర్స్ లాకొండే అడిగి మరి తిట్టించుకుంటున్నాడు. అయ్యి బాబాయ్, ఎక్కడ నా వాళ్ళ కలిసి మాత్రం మిల్క్ షేక్ తాగుదాంరా. అర్జెంటా? ఓకే బాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. మా వాడికి ఇది కొంచెం అర్జెంట్ అండి. బోర్డు చూడలేదా? ఇది లేడీస్ బ్యూటీ పార్లర్, మొగాళ్ళకి నో ఎంట్రీ. వీడికి అబ్జెక్షన్ ఏంటండి? వీడి హాఫ్ టికెటేగా. అంకుల్ నేను హాఫ్ టికెట్ ని కాదు, ఫుల్ టికెట్ ని. అబ్బా అర్జెంట్. గో ప్లీజ్, గో గో గో. మేడం ఎస్ జూలీ, సేమ్ బాత్ మేడం. ఓకే క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ, మీకేదో ఫోన్ వచ్చినట్టుందండి. యా ఫోన్ వచ్చింది. ఎస్, నిన్ను లోపలికి రానిదా? తిప్పే కుళాయిని ఏసై, బోర్డు మీదకి ఏసై. అమ్మ నాకు భయం, నువ్వు కూడా కుళాయి తిప్పు. నేను కుళాయా? ప్లీజ్ అంకుల్ అర్జెంట్. సరే ఏం చేస్తాం కానీ. మన ముగ్గురం ఒకేసారి కుళాయి తిప్పాలి. 1 2 3. హలో ఎవిలాస్, వాట్ యు వాంట్ ప్లీజ్? హలో, శవరం చెయ్యాలి ప్లీజ్. శవరం? వాట్ శవరం? శవరం గురించి తెలియపోవటం నువ్వేనా లండన్ నుంచి వచ్చిన దొరసాని ఏంటే? లంబాడి కొండే. వాట్ కొండే? కొండే, లంబాడి కొండే. లంబలక్కడి జంబ కొండే, జంబలక్కడి పంబ కొండే. కొండే కొండే యూ. మీరు నా కోసమే చూస్తున్నారు. మీరు రాహుల్. మీరా? ఏ నమ్మకం లేదా? నమ్మకం కలిగినప్పుడు వస్తా. సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్లీజ్ ప్లీజ్ గోడ్. సరే ఇక్కడ కూర్చోండి సార్. రండి కూర్చోండి సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్ టేక్ యూర్ సీట్.
ఐఎమ్ శివ. ఓ ఒరిజినల్గా అంటే అంటే పొద్దున్నుంచి డూప్లికేట్లు తగులుతారు అందుకని. వాట్ డూ యూ మీన్? నా ఆఫీస్లో నేను కాక ఇంకెవరు ఉంటారు? నీ ఆఫీస్లో రాహుల్ బదులు నేను లేను. కరెక్ట్ 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 కరెక్ట్. బై ది వే నా పిఏ శ్రీను. నమస్కారం సార్. నమస్తే. మీ ఆఫీస్ చాలా బాగుంది. కొంచెం ముదురుగా ఉన్నట్టున్నా. నేను ఎంక్వైరీ చేస్తాగా. సార్ ఎస్ మీరు చూడటానికి చాలా లేతగా ఉన్నారు. మీ వయసు ఎంత? మొన్న 29 వెళ్ళి 30 వచ్చా. ఏంటి షాక్ తిన్నారు? ఇదిగో ఒరిజినల్ హెయిర్, విగ్ కాదు. ఓకే మీరు చాలా సరదాగా మాట్లాడతారు సార్. ఆట పట్టిస్తున్నారు బావగారు. దేనికి? మీరు బామ్మర్ది కదా అందుకే ఆట పట్టిస్తున్నారు. బావగారు ఏం తీసుకుంటారు? సెలవు తీసుకుంటారు. అంటే నా ఉద్దేశం కాఫీయా టీయా ఏం తీసుకుంటారని బావగారు? ఒక క్వార్టర్ బ్రాండ్ తెప్పించండి. సార్ ఆట పట్టిస్తున్నారు. ఆట పట్టిస్తున్నారు. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం అవుతుంది. ఎందుకు? ఎందుకంటే నాకు చాలా బిజినెస్ ఉన్నాయి, చాలా లాస్ అయిపోతాను. ఏం బిజినెస్ ఉన్నాయి? చాలా చాలా బిజినెస్. ఏది మా తృప్తి కోసం ఒకటి చెప్పండి. చాలా కంపెనీలు ఉన్నాయి. ఏం కంపెనీలు ఉన్నాయి చెప్పండి. తప్పదా? రిలయన్స్. రిలయన్సా? అది దాని కంపెనీ కదా ఓనర్ ఏందని చెప్తాడేంటి? రిలయన్స్ మీన్స్ నేను వాళ్ళకి మెటీరియల్ సప్లై చేస్తాను. ఏం మెటీరియల్? మీరు వదిలేలేదు, ఏదో ఒకటి చెప్పేద్దాం. ఆ తర్వాత రాహుల్ గారు చూసుకుంటాడు. మెటీరియల్ అంటే నేను కాయగూరలు పండిస్తాను, వాళ్ళు అమ్ముకుంటారు. నేను పెట్రోల్ తీసిస్తాను, వాళ్ళు అమ్ముకుంటారు. నేను బిగ్ ఫిల్మ్ తీసి పెడతాను, వాళ్ళు ఆడిస్తుంటారు. నమ్మకం లేదా? షాక్ తిన్నట్టున్నావు. ఫ్రాంక్ గా చెప్పమంటారా? చెప్పు. మిమ్మల్ని చూడగానే పనికి మాల అనుకున్నారు సార్. మీరు ఇంత పెద్ద బిగ్ షాట్ అనుకోలేదు. మీ ప్రియ చాలా అదృష్టవంతురాలు సార్. మధ్యలో ఈ ప్రియవర్తి. మీరు ప్రేమించిన అమ్మాయి మీకే తెలీదా? ప్రియా నా చెల్లెలు. ప్రియా మీ చెల్లెలా? ఓ షిట్, నేను ఎప్పుడు పండు పండు అని పిలుస్తుంటాను. ఐ డోంట్ నో ప్రియా నేమ్. బాగా పెట్టారు సార్, బాగుంది. నీది కాదు బావగారిది. ఓ మీదే మోగుతుంది. బావగారు అక్కడ పెట్టకండి, దెబ్బతింటది. ఓకే ఇక్కడ పెట్టుకోండి. బావగారికి జాగ్రత్త ఎక్కువే. హలో ఏంటి? ఆ శంకర్ గడు మనం మోసం చేశాడా? 4 మనుషులు తీసుకున్నాడు, కాల్ చేతి తీసుకురావాలి. దీనికి నా ఫోన్ చేయాలా? ఎవరండి? సారీ బావగారు, నేను దేనైనా భరిస్తాను కానీ ఎవరన్నా మోసం చేస్తే నేను తట్టుకోను. ఐసి వీడికి నా మీద అనుమానం రాలేదు కదా? బావగారికి మన మీద అనుమానం రాలేదు కదా? మీ దగ్గర తేడా వస్తే కాలో చేయి తీసేస్తాను బావగారికి తెలుసు. రాహుల్ వచ్చారా? ఏంటి బావగారు నేటి పిలుస్తుంటే మీరు అటు ఇటో చూస్తున్నారేంటి? ఆట పట్టిస్తున్నారు బావగారు కదా. ఆట పట్టిస్తున్నారు. బావగారు మా ప్రియని మొదటిసారి కలిసినప్పుడు మీకేమనిపించింది? అసలు కలిస్తారేగా చెప్పడానికి. అదేంటి బావగారు? మీరు ప్రియాని పిలిస్తానికి ఎలా అర్థం అవుతుందండి? పండు పండు అని చెప్పండి. ఓ బావగారు ప్రియా అంటే మీ పండు. నా పండు నా చెల్లి. మొదటిసారి కలిసినప్పుడు ఏమనిపించింది? ప్రియ ఏం చెప్పింది? ఏం చెప్పలేదే. నేను కూడా ఏం చెప్పను. అసలు మా ఇద్దరి మధ్యన ఏం చెప్పాలన్నా ముందు ప్రియానే చెప్పాలి. అంటే బావగారు ఉద్దేశం చిన్న రిక్వెస్ట్ అండి, మీరు గుసగుస మాట్లాడుతుంటే నా గుండెల్లో దద్దగా ఉంది. మీరు ఏం మాట్లాడినా బయటికి మాట్లాడండి, అప్పుడు నాకు తప్పించడం ఈజీగా ఉంటుంది. ఆడుకుంటున్నారు బావగారు. మీతో మాట్లాడుతుంటే అసలు టైం ఎలా గడిచిపోతుంది కూడా నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం అయిన లోపల నేను జారుకోవడం బెటర్. నేను వెళ్తానే. ఏంటి బావగారు వచ్చిన దగ్గర నుంచి వెళ్తా వెళ్తా అంటారు? కూర్చోండి ఇంకాసేపు మాట్లాడుకుందాం. ఏమండి ప్రియ గారితో అదే పండు గారితో ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రోగ్రామ్ ఫైనల్ గా ఒక మాట బావగారు చెప్పండి. మ్యారేజ్ విషయం మా నాన్నగారు మాట్లాడతారు, ఫైనాన్స్ విషయం నేను మాట్లాడతాను. కట్నం కింద ఏం కావాలో చెప్పండి. నా ప్రాణాలు కావాలి. అదేంటి బావగారు? పండు అంటే నాకు ప్రాణం. మీ పండుని నా కట్నంగా ఇవ్వండి. మీ మాటలు వింటుంటే నా గుండె అంతా సంతోషంతో నిండిపోతుంది బావగారు. అసలు విషయం తెలిస్తే నీ గుండె అయిపోద్ది. నేను బయలుదేరుతాను. మీరు నాకు బాగా నచ్చారు బావగారు. మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకోమంటారేంటి? ఈ ఆనందంలోనే నేను బయటికి వెళ్ళిపోవాలి. ఆట పట్టిస్తున్నారు.